భారత అగ్రరాజ్యానికి పెద్ద డీలే కుదరబోతుంది. అమెరికా అధ్యక్షుడు తాజాగా చేసిన ప్రకటన ఇది. డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ఏప్రిల్లో అనేక దేశాలపై సుంకాల మోత మోగించారు. ఎంత మిత్రదేశమైనా భారత్ను వదిలేది లేదని స్పష్టం చేశారు. ఆ క్రమంలోనే అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చేసుకోవడంపై దృష్టి పెట్టిన మన పలు దఫాల చర్చలు జరపడం జరిగింది. ఈ క్రమంలో పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకునేలా దేశాధినేతలు అంగీకరించారు. ప్రస్తుతం $190 బిలియన్ ఉన్న వాణిజ్యాన్ని 2030 నాటికి $500 బిలియన్ స్థాయికి చేర్చడమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశమని సమాచారం. అగ్రరాజ్యం త్వరలో భారత్లో బిగ్ డీల్ కుదుర్చుకోబోతోంది. ఈ విషయాన్ని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. వైట్ హౌస్లో బిగ్ బ్యూటిఫుల్ బిల్పై జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ మాతో ఒప్పందం చేసుకోవాలని చూస్తున్నారు. మేం చైనాతో నిన్ననే ఒప్పందంపై సంతకాలు చేశాం. కొన్ని గొప్ప దేశాలతో ఒప్పందాలు కుదరనున్నాయి. త్వరలో భారత్తో ఒక భారీ డీల్ చేసుకోబోతున్నాం. అది చాలా పెద్దది. మేము భారత్లో మార్కెట్లను తెరవబోతున్నాం అంటూ చెప్పుకొచ్చారు అమెరికా అధ్యక్షుడు. ఇదే సమయంలో అమెరికా కొన్ని దేశాలతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధంగా లేరు. వారితో ఎలాంటి వాణిజ్యం ఉండదు. కొన్ని దేశాలకు కేవలం ఒక లేఖ పంపి 25, 35 లేదా 45% పన్నులు చెల్లించమని చెప్తాం. అదే సులువైన మార్గమని తెలిపారు ట్రంప్. Jameson Greer is very busy because where are you, Jameson? Everybody wants to make a deal and have a part of it, right? I know you and Howard and Scott are working overtime, making deals with other countries. Remember a few months ago, the press was saying, do you really have anybody of any interest? Well, we just signed with China yesterday, right? Just signed with China. We have everybody. We're not going to make deals with everybody. Some we're just going to send them a letter, say, thank you very much. You're going to pay 25, 35, 45%. That's the easy way to do it. And my people don't want to do it that way. They want to do some of it, but they want to make more deals than I would do. But we're having some great deals. We have one coming up, maybe with India, very big one, where we're going to open up India. In the China deal, we're starting to open up China, things that never really could have happened. And the relationship with every country has been very good. ప్రతి ఒక్కరూ మాతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని, తనలో భాగం కావాలని కోరుకుంటున్నారు. మీతో ఒప్పందం చేసుకోవటానికి నిజంగా ఎవరైనా ఆసక్తి చూపిస్తున్నారా అని కొన్ని నెలల క్రితం ఓ మీడియా అడిగింది. ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాం. నిన్ననే చైనాతో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాం. కొన్ని గొప్ప దేశాలతో ఒప్పందాలు కుదరనున్నాయి. బహుశా భారత్తో అతిపెద్ద ఒప్పందం జరగొచ్చని ట్రంప్ పేర్కొన్నారు. అయితే బీజింగ్తో జరిగిన ఒప్పందాలకు సంబంధించిన విషయాలను ఆయన వెల్లడించలేదు. ఇక ఈ సందర్భంగా తాము అన్ని దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలనుకోవడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఏప్రిల్లో ట్రంప్ పలు దేశాలపై టారిఫ్ల మూత మోగించిన సంగతి తెలిసిందే. అనంతరం కొన్ని రోజుల పాటు ఈ సుంకాల అమలుకు అమెరికా విరామం ప్రకటించింది. సుంకాల నేపథ్యంలో అగ్రరాజ్యంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చేసుకోవడంపై భారత్ దృష్టి సారించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అడుగులు పడ్డాయి. పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకునేలా దేశాధినేతలు అంగీకారం తెలిపారు. ఈ నెల ప్రారంభంలో అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరంలో అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ మాట్లాడారు. ఆ సమయంలో భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో జరుగుతుందన్నారు. మేం చాలా మంచి స్థితిలో ఉన్నామని, త్వరలోనే అమెరికా భారత్ మధ్య ఒప్పందాన్ని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇది రెండు దేశాలకు కూడా అనుకూలంగా ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్తో సమావేశమై చర్చలు జరిపారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికి తొలిదశ ఒప్పందాన్ని ఖరారు చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. కొద్ది వారాల క్రితం ఢిల్లీ వేదికగా ఇరు దేశాల మధ్య జరిగిన కీలక చర్చల్లో పలు నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇరు దేశాల ప్రతినిధులు ఢిల్లీలో 4 రోజుల పాటు రహస్యంగా చర్చలు జరిపారు. అమెరికా తరపున ఆ దేశ వాణిజ్య ప్రతినిధి కార్యాలయ అధికారులు, భారత్ తరపున వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం ఈ చర్చల్లో పాల్గొంది. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ సౌకర్యం కల్పించడం, సుంకాల తగ్గింపు, ఇతర అంశాలపై కీలక చర్చ జరిగింది. ప్రస్తుతం భారత్ అమెరికాల మధ్య $190 బిలియన్ ఉన్న వాణిజ్యాన్ని 2030 నాటికి $500 బిలియన్ స్థాయికి చేర్చటమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశమని సమాచారం. అమెరికా చైనా తాజా ఒప్పందం నేపథ్యంలో భారత్తో డీల్ గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఈ క్రమంలో అమెరికా చైనా మధ్య డీల్ ఏంటనే చర్చ నడుస్తోంది. చైనా తమకు అరుదైన భూములను అందించబోతుందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ తెలిపారు.
వారు మాకు సరఫరా చేస్తే మేం వారి ప్రతిఘటనలను తీసేస్తామని ఆయన అన్నారు. జెనీవా చర్చలు, చైనా ఎగుమతి పరిమితులు, అమెరికా ఆంక్షల కారణంగా ఇవి మొదట నిలిచిపోయాయన్నారు. కానీ ఇటీవల చర్చల తర్వాత స్థిరమైన వాణిజ్య ఫ్రేమ్వర్క్ రూపొందించుకున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికా, చైనా మధ్య ఒప్పందం ఖరారైందన్నారు. దీంతో అమెరికా, చైనా మధ్య ఎగుమతుల పరిమితులు సులభతరం కానున్నాయి.